ఎంతకాలం రా నీకు ఈ పరిస్థితి? చాచిన చేతులతో పిలుస్తున్నారు, రారా అయ్యా. నిజమే, ఈరోజు మనల్ని పిలుస్తున్నాడు ఆయన. లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుతున్నానన్నాడు. అది రా, మారు మనసు పొంది, వద్దు ఆ పాపం వదిలే, ఆ చెడుతను వదిలే. అది పొట్టురా, అందులో ఆనందం ఉండదు నాన్న, శుచి ఉండదు నాన్న. పొట్టు, దానివల్ల రోగం వచ్చింది కానీ కడుపు నిండదురా. అది పందుల ఆహారం, పందులకు సెట్ అవుతుంది నాన్న. పందుల ఆహారం నీకు సెట్ కాదు. పందుల ఆహారం విసర్జితమైన ఆహారం, పాపంలో ఉన్నది అదే నాన్న. వద్దు, నువ్వు నా బిడ్డవి, శ్రేష్టమైన ఆహారం నా దగ్గర ఉంది. చెడుతను వదిలే, ఆ వ్యభిచార పాపం వదిలే, ఆ త్రాగుబోతను వదిలే. ఒక క్రొత్త జీవితాన్ని నీకు సిద్ధపరిచాను. ఒక హేయమైన బ్రతుకు నువ్వు డ్రగ్స్కు బానిసైపోయావు. నా కుమారుడా, నా కుమారి, డ్రగ్స్కు బానిసైపోయావు. ఉందా అందులో ఆనందం? ఉందా? మత్తులో నిద్రపోతున్నావు. మళ్ళీ ఆ మత్తు వీడిన వెంటనే మళ్ళీ మత్తు కావాలని వెంపర్లాడుతున్నావు. దానికోసం ఎంత నీచమైన పనికని వెళ్ళిపోతున్నావు. శాపమే కదా, ఎక్కడుంది అందులో మనశ్శాంతి? కానీ ఈ దారుణమైన, అవమానకరమైన, హేయమైన జీవితంలో నుంచి నువ్వు బయటికి రావడానికి ఇష్టపడితే ఒక క్రొత్త జీవితం నీ కోసం సిద్ధం చేసి ఉంచాను అంటున్నాడు ఆయన. నీ లైఫ్లో ఇప్పటి వరకు వేదనామయమైన సంవత్సరాలు గడిచుంటే, అవమానకరమైన సంవత్సరాలు గడిచుంటే, ఇది మొదలుకొని శుభప్రదమైన, నిరీక్షణ కలిగిన, ఆశీర్వాదకరమైన సంవత్సరములు నీ జీవితంలో ప్రారంభమయ్యేటట్టు నేను చేస్తా అని నా దేవుడు మాటిస్తున్నాడు. వదిలేయ్, ఆ చెడుతనాన్ని వదిలేయ్, ఆ విచ్చలవిడి జీవితాన్ని వదిలేయ్. ఇటు దేవుణ్ణి ఎరిగిన వారికి, ఎరగని వారికి దేవుణ్ణి పిలుపు, మారు మనసు పొంది నా వైపు తిరుగు. ఇది కూడా ఇంట్రెస్ట్ పెట్టు, ఈ పాయింట్ మీద పెట్టు. ఏముందిలే దాటి వెళ్ళవాకి, ఇది నువ్వు ఆగి ఆలోచించాల్సిన పాయింట్. ఇది ఇంట్రెస్ట్ పెట్టు ఈ పాయింట్ మీద. నేను మారు మనసు పొందాలి, ఎక్కడెక్కడ నేను బ్యాలెన్స్ మిస్ అయ్యాను, నేను సరిదిద్దుకోవాలనే పాయింట్ మేజర్ పాయింట్. సేవకులు కూడా ఈ పాయింట్ మీద ఇంట్రెస్ట్ పెట్టాలి. సేవకులుగా మారక ముందు మన మైండ్ సెట్ ఎలా ఉంది, సేవకులు అయిన తర్వాత ఎలా ఉంది? ఒకప్పుడు లేని అతిశయం ఈరోజు మనకు వచ్చిందా? ఒకప్పుడు లేని నెగ్లిజెన్స్ ఈరోజు మనకు వచ్చిందా? ఒకప్పుడు దేవుని సన్నిధి, దైవజనులు, ఆత్మీయ నాయకులు అందరి ఎడల సరైన గౌరవం, సదభిప్రాయం, లోబడటం, నేర్చుకునే బుద్ధి అవన్నీ ఉన్నాయి. కానీ సేవకత్వం, అభిషేకం, చేతులు ఉంచడం అనే ఒక చిన్న కిరీటం పైకి వచ్చేసరికి అవి ఏముందిలే, మనమే వాక్యం చెబుతుంటే మనం వినేది ఏంది, మనం దాని గురించి అంత తీవ్రంగా పట్టించుకునేదే ఉంది, ఇప్పుడు మనం ప్రసంగికులం కదా అనే తత్వం ఏమైనా ఏర్పడిందా? అది నీ ఆశీర్వాదానికి అడ్డుబండ. దేవుడు నిన్ను బలంగా వాడుకోకుండా పక్కన పెట్టడానికి, ఇంకా చెప్పాలంటే నీ సేవ దారిద్ర్యతకి అదొక కారణం. ఇంత పని చేస్తా, ఇప్పటికి కూడా నేను నేర్చుకుంటానే ఉన్నా. నో ఎచ్చులు, నో ఓవర్ యాక్షన్. ఏం పొందాం, ఏం నేర్చుకున్నాం? బతుకాలం నేర్చుకోవడానికి సబ్జెక్ట్ ఉంది యేసయ్య దగ్గర. ఆయనకు సమీపంగా ఉండే తన దాసులకి ఎప్పటికప్పుడు అనేక సంగతులు నేర్పుతానే ఉంటాడు. కాబట్టి నువ్వు జీవితాంతం నేర్చుకోవాల్సిందే. కానీ మనకు ఆ కిరీటం ఎప్పుడైతే వచ్చిందో, నేను కూడా బోధకుండే కదా, నేను కూడా ప్రసంగికుండే కదా, నేను కూడా 10 మందికి చెప్పేవాడిని కదా, ఇంకా నేను వినేది ఏంది అనే వ్యక్తి ఎవడైనా ఉంటే, ఆ తత్వం ఎవరిలోనైనా ఉంటే, వాడు దేవుని చేతిలో వాడబడ్డో, వేస్ట్ ఫెలో, వీడు ఈయన పక్కన పెట్టేసాడు, నెట్టేశాడు అవతలకి పక్క. ఇక్కడ ఉన్న లైవ్లో కూడా సేవకులు వింటుంటారు, వాళ్ళు కూడా చెబుతున్నాను నేను. ఎస్తేరు గురించి లేఖనం ఏం చెప్పిందంటే, ఆమె రాణి కాకముందు మొర్దెకైకి ఎలాగో లోబడిందో, రాణి అయిన తర్వాత కూడా మొర్దెకైకి అలాగే లోబడిందట, అలాగనే అందుబాటులో ఉందంట. అందుకని ఆమె బైబిల్లో ఒక పుస్తకమే సంపాదించుకుంది. అది ఎస్తేరు చరిత్ర. ఎస్తేరు ఒక ఆడపిల్ల మగోడికి మాదిరి ఏంటంటే పక్కా మాదిరి అంతే. మగోడిని కూడా సవాల్ చేసింది అక్కడ. సేవకుల్ని, పరిచారకుల్ని, ఎవరైనా సరే నేను
ఒక పొజిషన్లోకి వచ్చానని మిడిసిపడే పొజిషన్లో ఎవడున్నా వాడిని సవాల్ చేస్తుంది ఆమె. ఏదో ఒక అంతస్తు ఎక్కి దాన్ని బట్టి అతిశయపడటం కాదు. ఏ అంతస్తుకి ఎక్కినా ఇదిగో ఏమీ తెలియనప్పుడు నీ దగ్గర నేర్చుకున్నాను, ఇప్పటికి కూడా నేను అలానే ఉన్నాను, నువ్వు ఆజ్ఞాపించు నేను శిరసా వహిస్తాను అనే తత్వం సాధన చేయటమే నిజమైన విజయం అని రుజువు చూపింది ఎస్తేరు. ఏదో కాస్త కూస్త అభ్యాసం పొందిన తర్వాత మొర్దెకాయలను పక్కన పెట్టకూడదు. మొర్దెకాయ పక్కకు పోయాడంటే ఎస్తేరు మొత్తానికి పోయిద్ది. ఎందుకంటే ఎస్తేరు యొక్క పని బ్రతుకు సార్థకత చెప్పినవాడు మొర్దెకాయ. ఎస్తేరు, నువ్వు సహాయం చేయకపోతే నాకు దిక్కు లేదనుకున్నావా? మాకు వేరే ప్రక్క నుంచి యెహోవా మాకు సహాయం చేస్తాడు, కానీ నువ్వు నాశనం అవుతావు. దాని పక్కన పెడితే అసలు సామాన్యురాలివి నువ్వు, తల్లిదండ్రులు లేని అనాథవి. అలాంటి నిన్ను గొప్ప గొప్ప సౌందర్యవంతులైన కన్యకలందరినీ మించి అహస్వేరోష్ యొక్క రాణిగా నిన్ను దేవుడు నిలబెట్టింది ఈ ఘడియ కోసమేమో. తన ప్రజల్ని నీ ద్వారా కాపాడుకోవటానికి నేను నీకు ఆ సీట్ ఇచ్చాడేమో ఆయన ప్రభు. తెలుసుకో. రాజు సముఖానికి పోవటానికి భయం పడుతుందా? చస్తానని భయం పడుతుందా? దేవుని ప్రజ కోసం చస్తేయే పిరికి పందా కొట్టాడు. వెంటనే మళ్ళీ రిటర్న్ ప్రకటన పంపించింది. సరే చెప్పండి, ఉపవాసం ఉంటాను 3 రోజులు, ఆజ్ఞ లేకుండా వెళ్ళకూడదు, చావవలసి వస్తే చస్తాను, కానీ ఆయన మాట నేను తీసుకున్నాను, ఆయన చెప్పినట్లే నేను చేస్తాను, నా ప్రజ కోసం అవసరమైతే ప్రాణం పెడతాను. ఎంత లోబడిందో చూడండి. అసలు ఆమె రాణి వెళ్ళి ఆ మొర్దెకాయని తెచ్చి శిరస్సు ఖండించండి అంటే నిమిషంలో అయిపోయింది. అలా చేయలే. ఇంత కీడు తలపెట్టకపోగా తన ఇంట్లో ఉన్నప్పుడు ఒక ఆడపిల్ల ఎలా అణుకువగా వినయంగా పెద్దలకు లోబడిద్దో అందలం ఎక్కిన నాడు కూడా ఏయ్ అని కిందుండి గద్దిస్తే అక్కడుండి గడగడలాడినట్టుగా కంగుదింది ఎస్తేరు. ఆ హృదయంలో ఉన్న వినయం, విధేయత, గొప్పతనం అది. కొద్దిగా కొంచెం జ్ఞానం తెలియగానే, కొద్దిగా అవగాహన కలగానే వెంటనే ఈక్వల్ చేసుకొని పెద్దల మీద అతిశయపడే తత్వం ఒక శోధన సేవకులకి. అదొక సైతాను శోధన, అది రాకూడదు. వినయాన్ని అంతం వరకు ఎవరు కాపాడుకుంటారో వారి దగ్గర అంతం వరకు దేవుడు ఉంటాడు. వినయము గలవారి యొద్దనో, నలిగిన మనస్సు గలవారి యొద్దనో నేను నివాసం చేస్తున్నాను, దట్ ఈజ్ మై అడ్రస్ అన్నాడు. అది నా అడ్రస్. ప్రియులారా, సేవకులు, విశ్వాసులు, పరిచారకులు కొంచెం నీకు జ్ఞానం తెలిసి ఉండొచ్చు, అంత మాత్రం ఇతరుల మీద నీకంటే ముందటి వారి మీద అతిశయపడొద్దు, అతిశయపడి మాట్లాడొద్దు, అతిశయించి వారి నుండి దేవుడు నీకు అందించే వాక్కును తిరస్కరించొద్దు. పెద్ద నష్టం కలిగిద్ది. ఎస్తేరు లైఫ్ చదువుకో. ఆ అధ్యాయంలో అక్కడ ఎస్తేరు అంతకుముందు ఎలా లోబడిందో ఆ తర్వాత కూడా అలాగనే లోబడింది అన్న దగ్గర ఎస్తేరు దగ్గర నీ పేరు రాసుకో, మొర్దెకాయ దగ్గర నువ్వు వెంబడించే దైవజనుడి పేరు రాసుకో. ఇది నేను కూడా సాధన చేసేటట్టు నాకు అనుగ్రహించు తండ్రి అని ప్రార్థన చేయి. ఆ విధేయత కోల్పోకూడదు. ఇక్కడ మారు మనసు పొందాలి. నేను ఇక్కడుండి బలిపేట మీద ఉండి కొన్నిసార్లు కొన్ని విషయాలు నేను హెచ్చరికలు చేశాను. ఇక్కడి నుంచి కొంతమంది వాటిని నెరవేర్చలా. తెలుసు ఎవరు లైన్లోకి వచ్చి నెరవేర్చారో, ఎవరు నెరవేర్చలేదో. నేను ఇక్కడ నుండి ప్రకటించే మాటకి ఎంతమంది కనెక్ట్ అయ్యారో, ఎంతమంది లోబడుతున్నారో, ఎంతమంది లోబడట్లేదో, సేవకులుగా ఉన్న వాళ్ళలో ఎవరెవరు అందుబాటులో ఉన్నారో, ఎవరెవరు పక్కన తిరుగుతున్నారో మొత్తం నాకు తెలుసు. మరి ఇంతమందిని బ్యాలెన్స్ చేసేటప్పుడు 100 మంది నాకేం అంతుపట్టరా? కాదండి. అటు ఇంటా బయట అన్నట్టు ఇక్కడ బయట లక్షలాది మంది ప్రజల్ని మరి ఎరుగున్న నాకు 100 మంది సేవకులు ఇరుకుండదా? తెలుసు. కాబట్టి అందరికీ చెప్తున్నా. తర్వాత మిగిలిన వాళ్ళతో కూడా ఈ మాటలు పంచుకోండి. ఎవరి కదలికలు ఎలా ఉన్నాయో, ఎవరు అందుబాటులో ఉన్నారో, ఎవరు చెప్పినట్టు వింటున్నారో, ఎవరు సొంత ఆలోచనలను అనుసరించి వెళుతున్నారో అన్నీ తెలుసున్నా కనుక దయచేసి బ్యాలెన్స్ చేసుకోండి. ఇది మారు మనసు పొందాల్సిన విషయాలు ఇవన్నీ.
ఎవరైతే చెప్పిన మాట విని వినయం కలిగి అందుబాటులోకి వస్తారో వాళ్ళు ధన్యులు. 7 సేవలే పోవా అంటే నీ కాడికి 10 సార్లు పోవాయి అంట నేను. దేవుడైతే 100 సార్లు అంటాడు పోరా బడుద్దా అని కూడా అంటాడు దేవుడు. వేస్ట్ ఫెలో, పనికిరావు పోరాను, విసర్జిస్తాను నిన్ను అంటాడు. లోబడాలి.